ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరిలోని ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, గుంటూరు, పల్నాడు, యానంలో ఆకస్మిక వరదలొచ్చే ప్రమాదం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇక గుంటూరు ఉద్దండరాయనపాలెంలో వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. కృష్ణానదిలో 2 మత్స్యకారులు గల్లంతయ్యారు. గల్లంతైన వారి కోసం ప్రస్తుతం ఎన్డీఆర్ఎఫ్ బృందం గాలిస్తోంది. గల్లంతైన వారు కామేశ్వరరావు, ఉపేంద్రగా గుర్తించారు. ఊరు వాడ బి అలర్ట్. ఊరెళ్లాలనుకుంటే వాయిదా వేసుకోండి. ఒకవేళ ప్రయాణంలో ఉంటే ఏ రూట్లు బిజీగా ఉన్నాయో, బంద్ అయ్యాయో తెలుసుకోండి. ఎందుకంటే రాగల 72 గంటల్లో వెదర్ రిపోర్ట్ మన 2 తెలుగు రాష్ట్రాలను రెడ్ జోన్ లో పెట్టింది. మినిమం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. సో ఇప్పటికే వాగులు వంకలు పొంగి పొర్లడంతో రహదారులు తెగిపోయాయి. ఇప్పటికే కొన్ని హైవేల్లో వాహనాలు చాలా నెమ్మదిగా కదులుతున్నాయి. రాత్రి కురిసిన వర్షంతో కాసా టోల్ గేట్ వద్ద వరద నీరు భారీగా నిలిచిపోయింది. టోల్ గేట్ అండర్ గ్రౌండ్ కేబుల్ వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. మాన్యువల్ గా వాహనాలను పంపుతున్నారు. కాసా టోల్ గేట్ దగ్గర ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. ఇక అమరావతి విజయవాడ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లు తెలుస్తోంది. వరదల కారణంగా ట్రాఫిక్ పూర్తిగా స్తంభించిపోయింది. లోకల్ రోడ్ల ద్వారా వాహనాలను తరలిస్తున్నారు. ఇక అమరావతి నుంచి విజయవాడ రూట్ లో మంగళగిరి సమీపంలో వాహనాల్ని బ్లాక్ చేశారు. గుంటూరు, పల్నాడు ప్రాంత వాగులు ఉప్పొంగి రోడ్లు మునిగిపోయాయి. సో ఏ రూట్లు ఎలా ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది, ఏ ఊరు నుండి ఏ ఊరికి వెళ్లే పరిస్థితి లేదో ఒకసారి చూద్దాం. ముందుగా గుంటూరు నుంచి టెంపుల్ అమరావతి చూద్దాం. తుళ్ళూరు నుండి గుంటూరు, లేకపోతే గుంటూరు నుండి తుళ్ళూరుకి వెళ్లాలంటే మాత్రం ఒక పెద్ద టాస్క్ అని చెప్పాలి. ఇటు గుంటూరు నుంచి టెంపుల్ అమరావతి, మరోవైపు తుళ్ళూరు మార్గాల్లో భారీ వర్షాల కారణంగా కొండవీడు వాగు, పొట్టేళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రోడ్లపైకి నీరు చేరడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. వాహనాలు నిలిచిపోయి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. ఆ రెడ్ లైన్ మనం అదే గమనించవచ్చు. గుంటూరు నుండి తుళ్ళూరు వెళ్లాలన్నా, తుళ్ళూరు నుండి గుంటూరు వెళ్లాలన్నా పూర్తిగా రెడ్ లైనే కనబడుతోంది. అటు బదేపురం కానీ, లేకపోతే పెద్దపామ్మి కానీ, ఎటు చూసినా తుళ్ళూరుకు వెళ్లే ప్రతి మార్గంలోనూ టోటల్ గా రెడ్ లైనే కనబడుతోంది. అంటే భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అది వాగులు వంకలు పొంగి పొర్లడంతో రోడ్లన్నీ పూర్తిగా నీటితో నిండిపోయాయి. దీంతో ఎక్కడ వాహనాలు అక్కడే నిలిచిపోయి స్థానికులు ఇబ్బంది పడుతున్నారు. గుంటూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు ఏర్పడుతున్నాయి. ఇక నెక్స్ట్ రూట్ చూద్దాం. టెంపుల్ అమరావతి నుంచి విజయవాడ వైపు, అంటే మద్దూరు వాగు వరదలతో రోడ్లు మునిగిపోయాయి. దానికి సంబంధించిన టెంపుల్ అమరావతి నుండి విజయవాడ రూట్ ని మనం చూస్తున్నాం. సో టెంపుల్ అమరావతి నుండి మనం వెంకటపాలెం వెళ్ళాలి. అక్కడి నుండి ప్రకాశం బరాజ్ నుండి ఇటు రాజీవ్ గాంధీ పార్క్ నుండి విజయవాడ చేరుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూస్తే మొత్తం రెడ్ లైనే కనబడుతోంది. ఇక్కడ కూడా అంతే, వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు కురుస్తున్న భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమైపోయాయి. మరి ముఖ్యంగా మన మధ్యలో చూసినట్లయితే ప్రకాశం బరేజ్ ఆ ప్రాంతంలో అయితే మరి అంటే వరద నీరు భారీగా వస్తూ ఉండడంతో అక్కడ పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. అక్కడ జనాలు కూడా ఇళ్లలోండి బయటికి రాలేని సిచ్యువేషన్. సో విజయవాడ వైపు మద్దూరు వాగు వరదలతో ఇట్లు రోడ్లు మునిగిపోయాయి. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వరద నీరు రోడ్లపైకి చేరడంతో వాహనాలు అసలు కదల్లేకుండా అయిపోయాయి. ప్రయాణికులు గంటల తరబడి అవే వెహికల్స్ లో వేచి ఉండాల్సి వస్తోంది. సో గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో వాటర్ లాగింగ్ పెరిగిపోయింది. దీంతో ప్రధాన రహదారులు నదులను తలపిస్తున్నాయి. స్థానిక అధికారులు రెస్క్యూ టీంలను సిద్ధం చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. అండ్ నెక్స్ట్ మరొక రూట్ చూద్దాం. అచ్చంపేట నుండి టెంపుల్ అమరావతి. అచ్చంపేట నుండి టెంపుల్ అమరావతికి రావాలంటే ఇటు ఊటుకూరు నుండి
మరోవైపు ఇక్కడున్న ప్రాంతం తుళ్ళూరు అక్కడ నుండి టెంపుల్ అమరావతికి రావాల్సి ఉంటుంది. సో ఈ రోడ్స్ మొత్తం కూడా అదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. మొత్తం రెడ్ లైన్ ఉంది. ఇది ట్రాఫిక్ కి సంబంధించిన రెడ్ లైన్. అది మొత్తం అచ్చంపేట నుండి టెంపుల్ అమరావతి కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. అంటే వరదలు పెరిగి రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. సమీప వాగులు ఉప్పొంగి రోడ్లు మునిగిపోయాయి. పల్నాడు, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ట్రాఫిక్ డైవర్షన్ పెరిగింది. బట్ ఎక్కడికి ట్రాఫిక్ డైవర్ట్ అయినా అక్కడ నుండి మాత్రం బయట పడలేకపోతున్నారు అక్కడి 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ వాహనదారులు. ఇక అధికారులు అయితే బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. వాహనాలను అక్కడే అడ్డుకుంటున్నారు. ప్రజలు సురక్షితంగా ఉండాలని, వరద ప్రాంతాలకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. ఒక వాగు ఎలా ఉధృతంగా ప్రవహిస్తుందో చూస్తున్నాం. యాక్చువల్గా మీకు అక్కడ కేవలం నీళ్లు మాత్రమే కనిపిస్తున్నాయి కదా, కానీ అదొక మెయిన్ రోడ్ కూడా. ఆ రోడ్డు మీద నుండి రాకపోకలు సాగిస్తూ ఉన్నారు నిన్నటి వరకు అక్కడి ప్రజలు. కానీ ఈ రోజు చూస్తే అదేదో పెద్ద వాగులాగా, అదేదో పెద్ద నదిలాగా ప్రవహిస్తున్న ఆ నీటిని చూస్తే ఇక ఎవరైనా అక్కడికి వెళ్లే పరిస్థితి ఉందా, లేకపోతే దాన్ని దాటే ధైర్యం చేయగలరా అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్. ఇక సత్తెనపల్లి నుంచి హైదరాబాద్ మార్గాన్ని చూద్దాం. అంటే హైదరాబాద్ రావాలంటే సత్తెనపల్లి నుండి పిడుగురాళ్ళు, అక్కడి నుండి మిర్యాలగూడ, అక్కడి నుండి మరిన్ని ప్రాంతాల నుండి వరశ్రీపురం, హైదరాబాద్కి చేరుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక్కసారి పరిస్థితి గమనిస్తే ఇటు సత్తెనపల్లిలోనే నీట మునిగిపోయాయి మొత్తం రోడ్లు. సత్తెనపల్లి మొత్తం ఆల్మోస్ట్ మునిగిపోయినట్లే కనిపిస్తోంది. ఎక్కడ చూసినా మోకాల్లోతు నీళ్లే కనిపిస్తోంది. అలాంటిది సత్తెనపల్లి నుండి పిడుగురాళ్ల రావడానికే తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇక సత్తెనపల్లి నుండి పిడుగురాళ్ల వచ్చే రూట్ మొత్తం టోటల్ గా అసలు అది రోడ్డా లేకపోతే చెరువు అన్నట్లుగా మారిపోయింది. సో అసలు పిడుగురాళ్ల రావడానికే ఛాన్స్ లేకుండా పోయింది. అలాంటిది పిడుగురాళ్ళ నుండి ఇక హైదరాబాద్ రావాలంటే భారీ వర్షాల నేపథ్యంలో ఎక్కడికక్కడ రోడ్లు కొట్టుకుపోయాయి. మరోవైపు రోడ్లు ఆపేశారు. అంటే ట్రాఫిక్ మొత్తం ఆగిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. వాగులు వంకలు ఎలా పైనుండి బ్రిడ్జ్ పైనుండి ప్రవహిస్తున్నాయో ప్రస్తుతం మనం TV9 స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఇలాంటి సిచ్యువేషన్ లో ప్రజలందరూ బయటికి రాకపోవడమే మేలని అధికారులు సూచిస్తున్నారు.